పసిబుక్కైపోతుంటిమో ఏమిస్తే తీరునయ్యా నీ రుణము నేను ఏం చేస్తే తీరునయ్యా నీ రుణము నీ బొమ్మ పెడితే తీరున నీకు దండలేస్తే తీరున నీ జెండాను ఎగరేస్తే తీరున అంబేద్కరా మన భారత భాస్కరా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మనకు పిలువగానే వచ్చేసినటువంటి అన్నగారు పృథ్వీరాజ్ అన్నగారు మన చాలాసేపు వెయిటింగ్ చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మన గ్రామ సర్పంచ్ పృథ్వీ గారు దళిత నాయకుడు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సోదర సోదరులారా, అదేవిధంగా మనకు మన ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ నెల్లిగడ్డ సత్యం గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాం. వారు రహదారులు ఉన్నారు. మన సోదరులారా, మన ఉల్లిగొండల మండల పరిషత్తు మన ఎంపీఓ గారు వారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎంఆర్ఓ గారు జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కర జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కర. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కర జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కర. అడుగులకు నీ అడుగులు భాగ్యమయ భాస్కర, బహుజనులకు నీ మాటలు బాటలు అంబేద్కర. విచేసినటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సార్ గారికి, మరియు పృథ్వీరాజ్ అన్న గారికి, మరియు అనంతరెడ్డి సార్ గారికి, మరియు వేదిక మీద ఉన్న వివిధ పార్టీల నాయకులకి, మరియు మా పాలక వర్గానికి, గ్రామ సర్పంచ్ గారికి పూలే అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఈ ఏప్రిల్ మాసం మహనీయుల మాసంగా భావిస్తారు. మహనీయుల మాసంగా భావిస్తూ ఈ 9 రోజులు గొప్పగా రాష్ట్రమంతా దేశమంతా కూడా సెలబ్రేషన్ చేసుకుంటారు. 5వ తారీఖు నాడు బాబు జగజీవన్ రామ్ గారిది, ఆ తర్వాత 11 నాడు పూలే గారిది, మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి చేసుకుంటూ ఆ మహనీయుల మరి వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళ ఆశయాలు ఏ విధంగా వాళ్ళ ఆశయాలకు తగ్గట్టు వాళ్ళని గుర్తు చేసుకుంటూ ముందుకు పోయే కార్యక్రమంగా ఈరోజు మనం భావించి వాళ్ళకు గొప్పగా నివాళులు అర్పించే కార్యక్రమం ఈరోజు చేస్తాం. మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ
జయంతి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ సందర్భమే కాక ఈరోజు ఒక మారుమూల గ్రామం, అంటే మండలానికి కూడా దూరం ఉంటుంది, అర్ధగంట అయితే కానీ ఇలాంటి రాలేదు. భువనగిరి పోవాలంటే గంట ఎక్కువ పడుతుంది. అట్లాంటి గ్రామంలో వాళ్ళ గ్రామస్తులందరూ కలిసి ఇద్దరి మహనీయుల విగ్రహాలు భువనగిరిలో కూడా అంత ఆ స్థాయిలో పెట్టకుండొచ్చు, అంత గొప్పగా ఇక్కడ పెట్టిందంటే ఊరంతా కలిసి ఎవరిని ఏం ఆశించకుండా ఏం అడగకుండా మీరు పెట్టుకుర్రంటే మీరు ఒక సదా ఆశయంతో పోతుంది, ఒక మంచి ఆలోచనతో పోతుంది. మేము కూడా మరి వాళ్ళ ఆశయాలకు తగ్గట్టు ముందుకు పోవాలి, వాళ్ళ ఆలోచనకు తగ్గట్టు, ఆ మహనీయుల ఆలోచన తగ్గట్టు ముందుకు పోవాలి. మా ఊర్లో మేమందరం బాగుపడాలనే ఆలోచన ఉన్నది కాబట్టి ఆ మహనీయుల విగ్రహాన్ని ఈరోజు ఇక్కడ పెట్టుకున్న సందర్భంగా నిజంగా ఈ గ్రామస్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. చాలా సంతోషం. మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈరోజు ఉదయం వెళ్తూనే ఆ నెమర్గాంలలో ఉదయం 10 గంటలకు బాబాసాహెబ్ అంబేద్కర్ కొత్తగా స్టాచ్యూ పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మనమందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఆయన మీ మనందరికీ కూడా అన్ని వర్గాలకు, ముఖ్యంగా ఎస్సీలకు, దళితులకు, ఎస్టీలకు, బలహీన వర్గాలకు అందరికీ అన్ని వర్గాల వాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు ఈ దేశం ఇట్లా ఉంది. ఈ దేశం ఒక శాంతి సామరస్యంతో, ఒక న్యాయ వ్యవస్థ కానీ, ఒక శాంతి సామరస్యం కానీ, ఒక సమానత్వం కానీ ఈ దేశం ముందుకు పోతుంది. ఈ స్థాయిలో ఈరోజు ఉన్నామంటే దానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అది ఇంకో కారణం కాదని చెప్తున్నాం. స్వతంత్రం రాకముందు కొన్ని దశాబ్దాల ముందు అంటరానితనం ఉండే, స్వయాన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే అంటరానితనం వల్ల ఇబ్బంది పడ్డాడు. చదువుకోవాలంటే బడికోవాలంటే ఇబ్బంది ఉండే. ఆ రోజులలో ఒక మంచినీళ్ళ బాయికి పోయి మంచినీళ్ళు తాగాలంటే కూడా ఇబ్బంది ఉండే. అట్లాంటి పరిస్థితులు ఉన్న దేశం ఇది. మరి ఆ దేశాన్ని సమూలంగా మార్చివేసే కార్యక్రమం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన అనుభవించి, ఆయన తెగించి పోరాడి మరి లండన్ వరకు మంచిగా చదువుకొని, లండన్ వరకు కూడా వెళ్ళి బ్యారిస్టర్ చదువుకొని, లా చదువుకొని, న్యాయ విద్య చదువుకొని మళ్ళా దేశానికి తిరిగి వచ్చి మరి మహనీయులు గాంధీ, మహాత్ముడైతే జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ లాంటి వాళ్ళతోటి సమఉజ్జిగా తిరిగి ఈ రాజ్యాంగం రాయడానికి ఎవరికి హక్కు ఉన్నదంటే, ఎవరు రాయగలుగుతారు బాగా అంటే డాక్టర్ బాబాసాహెబ్ తోటే అవుతుంది, ఇంకోటితో కాదని చెప్తారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కే ఆ కార్యక్రమం అప్పచెప్తే మరి ఆ కార్యక్రమాన్ని ఎంత గొప్పగా తీర్చిదిద్దిందంటే మరి మన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోకెల్లా అతిపెద్ద రాజ్యాంగం అంటే భారత రాజ్యాంగమే. సో ఈ గోపరాజుపల్లి గ్రామానికి శుభదినంగా భావించాలి. ఎందుకంటే డాక్టర్ అంబేద్కర్ పుట్టిన జయంతి రోజే ఇక్కడే మనము అంబేద్కర్ తో పాటు జ్యోతిరావు పూలే ఇద్దరి స్తూపాలను ఆవిష్కరణ చేయడానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన పెద్దలు 40 సంవత్సరాల చరిత్ర తిరగరాసి భువనగిరి కిలాపై కాంగ్రెస్ జెండా ఎగరేసిన మన పెద్దలు అనిల్ కుమార్ అన్న గారు ముఖ్య అతిథులు గారు, అదేవిధంగా మన బుద్ధిరాజన్న గారు, స్థానిక సర్పంచ్ బుద్ధి గారు, అదేవిధంగా ఈ కమిటీ అధ్యక్షుడు స్వామి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ స్థానిక ఇక్కడ గ్రామ శాఖ అధ్యక్షులు ముషపతి గారికి, మహేందర్ రెడ్డి గారికి, స్థానికులకు, స్వామికి, అందరికీ, ఇక్కడ వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన మండల నాయకులకు, కార్యకర్తలకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, పత్రిక సోదరులకు అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే పెద్దలు అన్న అర్జెంట్ పోయింది కాబట్టి 2 నిమిషాల్లో ముగిస్తా. ముఖ్యంగా ఈ గ్రామం అంటే నాకు దాదాపు 18-20 సంవత్సరాల నుంచి ఎంతో అనుబంధం. నేను సింగల్ విండో చైర్మన్ 14 ఏళ్ల నుంచి ఇక్కడ చేసినప్పుడు ఎన్నో సేవలు అందించినాం. అందరూ ఇక్కడ ఉన్న ప్రజెంట్ సర్పంచ్ గారు కూడా మా శిష్యుడు, మరి అలా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచిండు. ముఖ్యంగా ఈ గ్రామానికి నా వంతుగా ఏమైనా మన సహాయ సహకారం అందిస్తాం. ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారిని కోరేది ఏంటంటే మండలంలో మారుమూలకు లాస్ట్కున్న విలేజ్ ఇది, వెనుకబడి ఉన్నది కాబట్టి దయచేసి ఈ గ్రామానికి అభివృద్ధిలో మరి కొంచెం ముందంజలో ఉంచాలని ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంటర్మీడియట్ చేసిన ఎంతమంది ఉన్నారు? ఉన్నారా? లేపు ఎంతమంది ఉన్నారు? మీరు ముంగడికి రాండమ్మా. వీళ్ళు వార్డు మెంబర్లు అయినా
వీళ్ళు వార్డు మెంబర్లు అయి మీ ముంగట కూర్చుంటందుకైనా, మీరు చదువుకొని ఇక్కడ కూర్చుంటందుకైనా, మీరే కాదు దళిత వాడలు బీసీలు కాదు బ్రాహ్మణ కులాలలో పుట్టినటువంటి ఆడోళ్ళు కూడా చదువుకొని రాష్ట్రపతి స్థాయిలకు పోయి కూర్చున్నారంటే, ఇందిరాగాంధీ కాడికెళ్ళి దేశానికి ప్రధానమంత్రి అయిందంటే, ప్రతిభా పాటిల్ రాష్ట్రపతులు కాగలిగిందంటే, సుష్మా స్వరాజులు కేంద్ర మంత్రులు కాగలిగిందంటే ఒక్కరే ఒక్కరు దీనికి కారణం, ఒక్కరే ఒకరి ఆలోచన విధానం కారణం. అది ఏకైక వ్యక్తి, అది గిడకి నిలబడ్డ మహాత్మా జ్యోతిరావు పూలే. అందుకే ఈ విగ్రహాలను పెట్టు. ఆయన ఒక్కడే, ఆయన చేపట్టే జరిగింది. ఆయన శిష్యరికం తీసుకున్న అంబేద్కర్ సార్ ఈ రన్నింగ్ రేస్లలో ఉరుకుతుంటే, మ్యారథాన్ రన్నింగ్ ఉంటుంది కదా, ఓ నలుగురు కలిసి ఉరుకుతా అంటారు. ఓడు 100 మీటర్ ఉరుకుతారు, ఓడు ఇంకో 100 మీటర్ ఇంకో ఉరుకుతారు. ఆ తీసి తన చేతిలో పెడితే ఆ లాస్ట్ కు లైన్ దాటిచ్చిండు అంబేద్కర్. ఆ తీసి ఆ రన్నింగ్ రేస్ గెలిపించిండు అంబేద్కర్. ఆడ బిడ్డల నాలుక మీద ఆరాసింది, మట్టి సేతులల్ల పలక బలం పెట్టింది, పాపానోళ్ళ బందీ నుండి చదువును విడిపించి అంటారా నిజాతులకు అక్షరమిచ్చింది, అక్షరాల మాల పేరు పూలే అన్నది, ఆ అక్షర జ్యోతి వెలుగు రేఖ సావిత్రన్నది. ఆడవాళ్ళ అడ్రస్ అంటే ఏంటిదంటే వ్యవసాయం పనులు, కూలి పనులు, పాసి పనులు, వాకిలుడు వాలే, పిండదీయాలే, వాళ్ళకేం అధికారం ఉండొద్దు. నేను ఒక సామాజిక వర్గం గురించి కాదు, బ్రాహ్మణుల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకు కూడా ఆ కాలంలో 18 ఆయన కాలంలో 22లో ఆయన పుట్టిండు. ఆ కాలంలో బాపనోళ్ళల్లో కూడా ఆడోళ్లకు అస్పృశ్యత ఉండే, అంటే వాళ్ళకు కూడా చదువుకునే హక్కు లేదు. ఇలా మనం చాలా మంది మాట్లాడితే బాపనోళ్ళకి ఇప్పుడు మాట్లాడతాం కదా, వాళ్ళ ఆడోళ్ళకు కూడా చదువుకునే హక్కు కల్పించిందంటే ఒక ఆయన నా పెద్ద మనిషి. చాలా మంది ఏం చేస్తారు, పెళ్లిళ్ళు కాగానే పిల్లలతో ఎప్పుడు సంసారం చేయాలన్నా, ఎప్పుడు అత్తగారింటికి పోవాలా, బండి ఎప్పుడు అడగాలన్నా, పండుగల పుట్ట పోయి నాకు బంగారం ఎప్పుడు పెడతామని మామని సతాయించాలా, నాకు ఇల్లు జాగ ఇయ్యవా అని చెప్పని సతాయించాలా, నాకు కట్టం ఏమి ఇచ్చినావు అని పొద్దున్న లేచి తాగేచ్చి పిల్లల్ని కొట్టుడు ఇదే పని కదా. 13 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పూలే ఆయన దురదృష్టి చూడండి. 9 సంవత్సరాలు ఉన్నటువంటి ఆయన భార్యను కూర్చోబెట్టి ఇంట్లో పాఠాలు నేర్పిండు, చదువు నేర్పిండు. ఆయన భార్యకు చదువు నేర్పి ఆడవాళ్లకు చదువు నేర్పియాలి, ఆలికి చదువు నేర్పిండు. ఆమెతోటి మొట్టమొదటి బడి భారతదేశంలో బడి పెట్టించిండు మహాత్మా జ్యోతిరావు. 1848